హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గొంప గణేష్. ప్రయత్నం అనేది మొదలుపెట్టాం. సాధిస్తామో లేదో తెలీదు. కానీ ప్రయత్నం అయితే ఆపట్లేదు. చేస్తూనే ముందుకు వెళ్తున్నాం. ఈ ఏజ్ అనేది చాలా ఒక నెంబర్ అనుకోవడమే తప్పితే ఇంకేమీ మేము ఫీల్ అవ్వట్లేదు. జస్ట్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. కొంచెం వెయిట్ పెంచాం. ఎందుకంటే కొంచెం ఫ్యాట్ లాస్ ఆగింది. కొంచెం వెయిట్ పెంచితే ఫ్యాట్ లాస్ ఫాస్ట్గా అవుతుందని మా కోచ్ చెప్పాడు. ఓకే, రెడీ, దానికి ట్రై చేద్దామని ఒక 40 కేజీలు ప్రయత్నం అయితే జరుగుతుంది. సాధిస్తామన్న నమ్మకం అయితే ఉంది. తక్కువ టైం పెట్టుకున్నాం. 90 రోజుల్లో సాధిద్దామని పెట్టుకున్నాం. ఏదో ఒకటి ప్రయత్నం చేద్దాము అనే పద్ధతిని పెట్టుకున్నాం. ఇందాకలలో మిడిల్ చేసాం కదా చెస్ట్, ఇది అప్పర్ చెస్ట్ చేస్తున్నాం. సేమ్ 40 కేజీలు, అంటే వెయిట్ 40 కేజీలు, ఆ రాడ్ ఒక 10 కేజీలు, 50 కేజీలు అనుకోండి. ప్రయత్నం అయితే చేస్తున్నాం. రిస్కే నా ఏజ్కి, కానీ ఆగకూడదని ఫిక్స్ అయిపోయాను చేద్దామని. ఎందుకంటే నా వినవాడు ఎలాగా నవ్వుతాడు. లోయర్ ఎక్సర్సైజ్ ఇది. ఇందాక అప్పర్ చేసాం కదా, ఇప్పుడు లోయర్ చేస్తున్నాం. నవ్వినవాడు ఎలాగా నవ్వుతాడు, అలాగని వాడెవడో నవ్వాడని వాడేదో అన్నాడని మన ప్రయత్నం అయితే ఆపుకోకూడదు కదా. శరీరం మనది, ఆరోగ్యం మనది. ఎదుటివాడు నవ్వాడని ఆపేయడానికి ఇదేం వేరే విషయం ఏం కాదు. ఇక్కడ ఆరోగ్యంతో కూడింది. వెయిట్ పెరిగిపోతున్నాం ఆటోమేటిక్గా. సో ఎక్సర్సైజ్ ఆపేసినా ఏమైనా వెయిట్ పెరిగిపోతుంది. డంబుల్ చూడండి, చెస్ట్ ఫ్రెష్ కోసం సింపుల్గా ఇక్కడ లైట్ వెయిట్ తీసుకున్నాం. 5 కేజీలే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకేమీ పెద్దగా డంబుల్స్ ఏం పెట్టుకోలేదు నేను. సింపుల్ ఎక్సర్సైజే అవి. మీరు ఫస్ట్ నేను చేసిన ఎక్సర్సైజ్ రెగ్యులర్ ఎక్సర్సైజే. ఇవి కూడా మీరు చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ టేబుల్పై చెస్ట్ ఒకటే ఉంటుంది, మిగతాదంతా బయట ఓపెన్గా మనం పెట్టుకొని జస్ట్ చెస్ట్ పంపు చూడండి, పర్ఫెక్ట్గా పడుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా పడుతుంది. చెస్ట్ మీద వెయిట్ పడుతుంది. పెయిన్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒక్కోసారి ఇబ్బందికరంగా ఉంటుంది. మీకు తెలియదు ఏముంది, నడడం కానీ ఇక్కడ పట్టేయడం కానీ చేతులు పట్టేయడం కానీ జరుగుతుంది. చేస్తున్న కొలది ఏంటంటే కొంచెం నరాలు మధ్యలో పట్టేయడం అవి చేస్తుంటాయి. అంత ఫ్రీగా ఇది అవ్వదు. చూసారా, కరెక్ట్గా చెస్ట్ మీద పడుతుంది. ఈ యాంగిల్లో చూడండి, పర్ఫెక్ట్ ఎక్సర్సైజ్. పట్టేసింది మధ్యలో, ఎక్కువగా చేసాం కదా, కొంచెం రిలాక్స్, తల తిరుగుతున్నట్టు ఉంటుంది. ఇది చూడండి, అప్పర్ డంబుల్ ఫ్రెష్. ప్రయత్నం అయితే ఆపదు ఫ్రెండ్స్. రండి కలిసి చేద్దాం అని చెప్తున్నాను రోజు. ఎందుకంటే మీరు వచ్చి ప్రాక్టీస్ చేసామనుకోండి, ఏదో ఒక ఎక్సర్సైజ్ చేద్దాం, ఎందుకు అలా వదిలేయడం. చేస్తే కదా ఏదైనా సరే. అలసిపోయామని ఆగిపోతామా, లేకపోతే ఎక్సర్సైజ్ మనకు తెలియని ఎక్సర్సైజ్, కొత్తగా ఎక్సర్సైజ్ ఏమైనా ఉన్నాయా, డౌట్స్ ఉంటే మన కొలీగ్స్ ఉన్నారు, లేకపోతే వేరే వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, జిమ్లో కోచ్లు ఉన్నారు, అందరినీ అడిగి తెలుసుకోవడం తప్పు ఏం లేదు. మనకన్నా చిన్నవాడైనా సరే వాళ్ళని అడిగి తెలుసుకోవడంలో తప్పే లేదు. ఎందుకంటే ఇక్కడ ఆరోగ్యంతో సంబంధించి మనం ఒక బైక్ని శుభ్రంగా కడిగి తుడిచి చాలామందిని చూస్తుంటాం కదా. శరీరాన్ని అయితే ఎవడు పట్టించుకోడు. బైకులు కానీ ఇంకేమైనా అయితే మాత్రం తుడిచి చేస్తుంటారు. రండి ఫ్రెండ్స్, ఎక్సర్సైజ్ చేద్దాం.